ప్రియదర్శి గారు వేణు గారిలో మనకి అందరికీ ఆయన టాలెంట్ యాక్టర్గా తెలుసు, కానీ డైరెక్టర్గా కథ చెప్పినప్పుడు ఓకే, తర్వాత సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? కూల్గా స్వీట్, చాలా భయంకరంగా భరించలేకుండా ఉండేవాడండి. అసలు ఈయనతో నేను పనిచేస్తున్నానని చాలా రోజు బాధపడేవాడిని, చింతిస్తుండేవాడిని బేసికలీ. అది వర్ణనాతీతం, అంత క్రూయలిటీ ఉండేది. మమ్మల్ని రోజు కొట్టేవాడు ఆయన. అనుకున్నాను మాస్క్ చూసి అనుకున్నాను ఈ నవ్వు వెనక ఒక క్రూరత్వం ఉంది అని. కొట్టేదాకా వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ ఉంది. ఇక్కడ ఒక ఘాటు కనిపిస్తుంది అది, ఇక్కడ అది మైక్ ఇసిరేస్తే కాదా అండి, ఇక్కడ ఇక్కడ ఒక ఘాటు ఇట్లా కొడితే అప్పుడు ఇట్లా చర్మం చీలుకుపోయి రక్తం గారి మొత్తం ఇట్లా. సో అప్పుడు ఇప్పుడు న్యాచురల్గా ఉంది చేయను అనేవాడు అనమాట. అంతా యాక్టర్స్ని బాగా ఇన్వాల్వ్ చేస్తాడు, తర్వాత మెథడ్ యాక్టింగ్ ఏమని ప్రేరేపిస్తాడు అనమాట అందరినీ. సో నిజంగా అట్లాంటి డైరెక్టర్ దొరకడం నా జన్మ ధన్యమైంది అసలు. అంటే జీవించమని చెప్పడం కాదు, వాళ్ళు జీవించేలా ఫోర్స్ చేస్తారు. చంపేసేవాడిని. సో రోజు పొద్దున్నే లేదండి. ఇప్పుడు అంటే నేను మా గురుగారి దగ్గర నేర్చుకున్నా కానీ, కృష్ణవంశీ గారి దగ్గర నేర్చుకున్నా కానీ, ఇప్పుడు ఒక సినిమా స్క్రిప్ట్ వర్క్ అది ఒక 1 year రాయొచ్చు, 2 years రాయొచ్చు, 3 years రాయొచ్చు. పోస్ట్ ప్రొడక్షను ఒక 3, అంటే బేసికల్గా ఎంటైర్ ఒక సినిమా ప్రాసెస్. ఇప్పుడు మాదైతే ఆల్మోస్ట్ 3 years పట్టింది. ఈ 3 years ప్రాసెస్ ఎవరి కోసం చేస్తాం? మీకు క్లోజ్ పెట్టినప్పుడు అంటే మనం రాసుకుంటేప్పుడు ఈ క్లోజ్ ఇలా ఉండాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, దీనికి ఇట్లా ఛార్జ్ వెళ్తుంటే ఒక వైలన్ అలా ప్లే అవుతుంటుంది, దీంతో కౌంటర్ కట్ చేస్తే అమ్మాయి ఇంత రాసుకున్నప్పుడు ఆ ఫేసే కదా పర్ఫామ్ చేసేది. ఈ 3 సంవత్సరాల పనికి కావాల్సిన యాక్టర్ ఫేసే. ఆ ఫేస్ సరిగా పనిచేయకపోతే ఈ 3 సంవత్సరాలు ఎక్కడ పోద్ది? సో ఆ ఫేస్లు పనిచేసేదాకా నేను వాళ్ళని ప్రేమించేవాడిని. బట్ నాకు అది అంత ఇబ్బంది పెట్టే పర్ఫార్మర్లు నా సినిమాలో అస్సలు లేరు. ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్, ఆల్ 60-70 మంది ఉన్నారు నా సినిమాలో యాక్టర్స్. ఓన్లీ దర్శి, కావ్య అండ్ రచరవి, కృష్ణతేజ, నేను ఒక క్యారెక్టర్, మురళి గారు, వీళ్ళే. మిగతా ఆల్మోస్ట్ 60-65 యాక్టర్స్ అందరు డెబ్యూ, కొత్త వాళ్ళు. పైగా అందరినీ నాటకాల నుండి రంగస్థల కళాకారులు, సురభి. ఎందుకంటే మామూలుగా మనకు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ కథ రాసుకునేటప్పుడు లేదంటే వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు మీరు అనుకున్నారా? లేదండి, వాళ్ళ డేట్స్ ఫ్రీగా అవైలబుల్ ఉండాలి. ఈ కథ కొత్తగా ఉండాలి, ఈ కథ రియలిస్టిక్గా ఉండాలని నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాను. అంటే అది 6 months చేసినావు కదా కాస్టింగ్ అంతా? ఆల్మోస్ట్. ఏంటి కాస్టింగ్ ఈ కాలంలో సినిమాలు అయిపోయి రిలీజ్ అయిపోయి సక్సెస్ ఫెయిల్ లో కూడా 6 నెలలు లేదు. అది మీకు కనిపిస్తుంది ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్ లో. ఆ క్యారెక్టర్ అలానే ఉండాలంటే అలానే పట్టుకొని తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి బలగంలో ఎప్పుడు రావు, ఎప్పుడు ఒకేసారి వస్తాయి. 4 to 6 months పట్టింది. మీరు చూస్తే ఇప్పుడు సినిమాలో కావ్య ఫ్యామిలీ చూస్తే ఎగ్జాక్ట్లీ అలా కావ్య మదర్ ఫాదర్ లాగానే ఉంటారు. ఇప్పుడు అడిగారు కూడా. అవునా? నిజంగా అడిగారు. నా క్యారెక్టర్ ఇంట్లో షూట్ చేస్తున్నప్పుడు నేను రూపా గారు మా సినిమాలో మదర్ యువర్ సిట్టింగ్ క్యాజువలీ అండ్ ఇంటి ఓనర్ ఆవిడకి నేను తెలీదు, ఎవరు తెలీదు, షూట్ జరుగుతుంది వరకే తెలుసు. ఆవిడ నా దగ్గరకు వచ్చి రూపా గారిని నన్ను మీ మదరా అని అడిగారు. కాదండి అంటే డిఎన్ఏ శాంపుల్ కూడా చూపిమన్నారు. ఈయన ఎప్పుడు ఇంతేనా, ఇవాళ ఇంతనా? ఎప్పుడు ఇంతే. ఆకలి వేస్తుంది కాబట్టి ఇలానా? పిజ్జా వస్తుంది. అరే నేను మర్చిపోయి, నాకు దాని గురించి నువ్వే గుర్తు చేసేవాను. సో అది మీకు డెఫినెట్లీ స్క్రీన్ మీద చూస్తారు. దర్శి మదర్ ఫాదర్ కూడా, ఈవెన్ దర్శి బాబాయ్ క్యారెక్టర్ కూడా నేను ఎన్నిసార్లు అనుకుంటున్నాను. హెయిర్ ప్రొఫైల్ షాట్ చూస్తే ఇద్దరు అన్నదమ్ములా ఉంటారు, కవల పిల్లల్లా ఉంటారు, అంత ప్రాపర్ గా. ఈవెన్ సూపర్. మా తాతయ్య క్యారెక్టర్ చెల్లెలు, ఆ తాతయ్యకి ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉంటారు, త్రౌడ్ క్యారెక్టర్స్. వాళ్ళు కూడా ఒక తల్లికి పిల్లల్లా ఉంటారు అన్నమాట. ఆ ఫేస్ ఫీచర్స్ అన్ని ఏంటి వీళ్ళ ఫోటోలు పట్టుకొని ఇట్లా ఎగ్జాక్ట్ అలా చూసాను. అయ్యో ఉండేది ఇన్ హిజ్ ఆఫీస్. దే వాజ్ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆఫీస్లో వాంటెడ్ ఫొటోస్ పెడతారు కదా పోలీస్ స్టేషన్స్ లో, అట్లా దర్ వర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆఫ్ ఆల్ ది యాక్టర్స్. ఏంటిది అని చూస్తుంటే రాశారు కింద యాక్టర్, కింద వాళ్ళ క్యారెక్టర్ నేమ్. మ్యాచ్ అవుతున్నారా లేదా అని. ఇవంటే ఒక ట్రూగా ఒకటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, దాంట్లో కాంప్రమైజ్ అవ్వడం ఎందుకని అలాగే చేసాము. అలాగే అందరు సపోర్ట్ చేశారు. మీరు రేపు సినిమా చూస్తే ఎందుకు తిక్క ఇప్పుడు కరెక్ట్ చేసాడా మీరే డిసైడ్ చేయాలి. సో కమింగ్ టు దిస్ పాయింట్, యాక్చువల్లీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అనేది చాలా పెద్ద ప్రొడక్షన్. మీరు డైరెక్ట్గా స్టోరీ ఆయనకు చెప్పారా, లేదంటే ఈ కాంబో ఎలా జరిగింది? యాక్చువల్లీ
డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారు, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, ఆయన దగ్గరికి వెళ్ళాను యాక్చువల్గా. ఆయన కథ నచ్చింది. కథ నచ్చిన తర్వాత కథను ఇంకా వర్క్ చేసుకోవాలి సార్ అంటే నాకు వర్క్ చేసుకున్న టైం ఇచ్చారు. మొత్తం ప్యాకేజ్ అయిపోయిన తర్వాత కథ అద్భుతంగా వచ్చింది. అప్పటి వరకు అందులో హీరో మీరే. ఈ న్యూస్ బాగా వెళ్ళిపోయింది. వైరల్. అంటే మీరా లేదంటే నా ఇంకెవరు? కోసమే రాసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కథ బాగా వచ్చిన తర్వాత శివరాం గారు ఏమన్నారంటే సార్ ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, పెద్ద కథ. ఇది చిన్న కథగా అనుకుంటున్నది, ఇది పెద్ద కథ. మంచి హీరో ఉంటే బాగుంటుంది, మంచి ప్రొడక్షన్ ఉంటే బాగుంటుంది, మంచి ప్రొడక్షన్ ఉంటే బాగుంటుంది. మార్కెట్ అది నెక్స్ట్ ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక లీడ్ ఉండాలి దేనికైనా, లేదా జంప్ అవుతుంది. సో ఆయన మా శివరామ్ గారు ఏంటంటే సార్ మంచి కథ సార్, దీన్ని కిల్ చేయకూడదు, నాకు రాజుగారు బాగా తెలుసు, నేను రాజుగారు చెప్పిస్తాను, ఇది తెలంగాణ రూటెడ్ కథ కదా, ఆయన బాగా ఇష్టపడతారు, ఆయన అయితే సినిమా స్థాయి పెరుగుద్ది అని ఆయన ద్వారా నేను రాజుగారి బ్యానర్లో చాలా సినిమాలు చేశాను, కానీ కమెడియన్గా ఉండి డైరెక్టర్ వేరు. నేను రాజుగారు చెప్పడానికి బిఫోర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ టీంలో ముందు ఒకరిద్దరు విన్నారు, విని వాళ్ళ డిసిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చి విన్నారు. ఈ నలుగురు డిస్కస్ చేసుకుని చేస్తే ఇది రాజుగారు తీసుకెళ్ళి అని స్టాంప్ వేస్తే 1 డే రాజుగారు చెప్పడం, రాజుగారు విన్న వెంటనే చాలా బాగుంది, మనమే చేద్దాం అని అలా ముందుకు వెళ్ళింది. అప్పుడు చెప్పారా సార్ ఈ కథలో నేనే హీరో అనుకుంటున్నానని? ఇక అప్పుడు చెప్తే డైరెక్షన్ యాక్టర్ అంటే కొడతారేమో. అంటే నాకు 1 డే కథ మొత్తం లాక్ అయిపోయిన తర్వాత నాకే అనిపించింది 2 డీల్ చేయలేనేమో అని. నిజం చెప్పండి, ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు నేను అనుకున్నప్పుడు ఇంకా కల్ట్ ఉండేది యాక్చువల్గా. నేనే ఉంటే ఇప్పుడు తీసిన దానికంటే కల్ట్ ఉండేది. నో పొట్టి పిల్ల సాంగ్, నో ఎంట్రీ సాంగ్, అప్పుడు ఇంకా సాలిడ్ సీన్, ఇంకా ఆ వర్షం చేద్దాం ఒకటి మరి. అది ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ సినిమాకి సగం సీన్లు ఉన్నాయి, అది ఇంకా రా కల్ట్. అది ఇంకా